హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఫ్రీ హిట్ క్వశ్చన్స్కి సంబంధించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఫ్రీ హిట్ క్వశ్చన్ అంటే ఏమీ లేదు. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కనిపించినప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ పిక్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అయిపోగలిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ సెషన్ అనేది అప్కమింగ్ ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. ఈ సెషన్ డిజైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నట్లయితే, స్టూడెంట్స్కి ఈ లాజిక్స్ అనేవి తెలియక లేదా ఆ టైంకి స్ట్రైక్ అవ్వక ఇలాంటి ఫ్రీ హిట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తూ టైం అనేది వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో అందుకని ఈ ఫ్రీ హిట్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర చేర్చి ఒక సెషన్లా మీకు చెప్తే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఈ లాజిక్స్ అనేవి మీకు స్ట్రైక్ అయ్యి డైరెక్ట్గా ఆన్సర్ అనేది పిక్ చేసుకొని మీరు టైం అనేది సేవ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను ఈ సెషన్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. దేర్ ఆర్ 2 pens of cost price ₹99 each. One is sold at 10% gain and other is 10% loss. Find the overall loss or gain. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇది ఫ్రీ హిట్ క్వశ్చన్ చదవగానే ఆన్సర్ అనేది పిక్ చేసుకోవాలి. నో ప్రాఫిట్ నో లాస్ అని. దీని వెనుకున్న లాజిక్ ఏంటో వెతుకుదాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అక్కడ కాస్ట్ ప్రైస్లు ఈక్వల్ అని చెప్తే, అంటే రెండు ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్లు ఈక్వల్ అని మాట్లాడితే అప్పుడు గెయిన్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ చూడాలి. గెయిన్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ కూడా ఈక్వల్గా ఉన్నాయి అని మాట్లాడితే అప్పుడు ఆన్సర్ అనేది ఖచ్చితంగా నో ప్రాఫిట్ నో లాస్ ఫ్రెండ్స్. ఇంకా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనకి ఇక్కడ గెయిన్ అండ్ లాస్ పర్సంటేజ్లు ఈక్వల్గా లేకపోతే అప్పుడు ఆన్సర్ అనేది మారిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ఆన్సర్ ఏంటి, నో ప్రాఫిట్ నో లాస్గా తీసుకోవచ్చు. ఇదే విధంగా మనకి ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని మాట్లాడాడు, ఇక్కడ కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడాడు. ఇన్ కేస్ కాస్ట్ ప్రైస్ కాకుండా ఇదే విధంగా క్వశ్చన్ ఉండి సేమ్ టు సేమ్ ఈ కాస్ట్ ప్రైస్కు బదులు సెల్లింగ్ ప్రైస్లు ఈక్వల్ అని మాట్లాడితే అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ రెండు ఈక్వల్ అయినట్లయితే అప్పుడు ఆల్వేస్ లాస్ వస్తుంది. మరి ఎంత పర్సంటేజ్ లాస్ వస్తుంది అన్నట్లయితే x²/100లో మనమైతే సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గెయిన్ అండ్ అలానే లాస్ వాల్యూస్. సో ఇక్కడ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్గా తీసుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఈ సెషన్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి సంబంధించి లాజిక్స్ అనేవి చూద్దాము. 6 years ago, sum of age of Amit and then is 20 years. Mohit is 6 years younger than Amit and average of present age of Mohit and then is 13 years. Find the present age of then. సో ఇది ఎగ్జాంపుల్గా నేనైతే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, అమిత్ దెన్ ఇద్దరు ఉన్నారు. వీరి యొక్క సమ్ అనేది 20 చెప్పాడు అండ్ మోహిత్ 6 years యంగర్ అన్నాడు అమిత్తో కంపేర్ చేస్తే. సో అమిత్కి మోహిత్కి మధ్య డిఫరెన్స్ 6 years అండ్ అలానే మోహిత్ అండ్ దెన్కి సంబంధించిన యావరేజ్ ఏమో 13 అన్నాడు. దట్ మీన్స్ టోటల్ మనకి 26 అవుతుంది. అవునా? రైట్. అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక డెన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ యొక్క ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలగాలి అన్నట్లయితే 2 persons యొక్క ఏజ్ రేషియో అనేది తెలియాలి, లేదా ఏదో ఒక పర్సన్ యొక్క ఏజ్ అయినా తెలియాలి, లేదా మనకి పర్సన్ టు పర్సన్ మనకి ఇంటర్లింక్ చేస్తూ ఏదైనా స్టేట్మెంట్ అయినా ఉండాలి. సో అలా ఏదైనా ఉందా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన డేటాలో? ఇదంతా ఇచ్చిన డేటా రాసుకుందాం, కానీ మనకు కావాల్సింది ఏంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి? ఈ 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ ఉన్నా కానీ మనం సాల్వ్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఆ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. అప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ కోసం మనం ఏం చేయగలుగుతాము? ఏమీ చేయలేం కదా. దట్ మీన్స్ కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఈ లాజిక్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో లాజిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. A rectangular piece of paper 11 centimeters into 4 centimeters is folded without overlapping to make a cylinder of height 4 centimeters. The volume of cylinder.
సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనేది మనకి అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో జస్ట్ ఎగ్జాంపుల్గా ఈ క్వశ్చన్ తీసుకున్నాను. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటి అన్నట్లయితే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్కి సంబంధించి ఏదైనా కానీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, ఏదైనా సరే మనకి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఆ ఫైండ్ అవుట్ చేస్తున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి సంబంధించిన ఫార్ములాలో మనకి పై అనే సింబల్ వాడుతున్నాం అనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కదా, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది మనకి ఫార్ములా అవుతుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అన్నట్లయితే మనకి వచ్చే ఫైనల్ రిజల్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 11 యొక్క మల్టిపుల్ అవుతుంది అని అర్థం. అంటే అది ఖచ్చితంగా 11తో డివైడ్ అయ్యే నెంబర్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 38 11 మల్టిపుల్ కాదు, 29 11 మల్టిపుల్ కాదు, 31.6 అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఎప్పుడైనా సరే ఒక నెంబర్ 11 మల్టిపుల్ అవుతుందా లేదా అని వెరిఫై చేయడం ఎలా ఫ్రెండ్స్, మనకి ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ యొక్క డిఫరెన్స్ అనేది మనకి 0గా అయినా ఉండాలి లేదా 11గా అయినా ఉండాలి. దట్ మీన్స్ ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ డిజిట్స్ ఏమున్నాయి 316లో 3 and 6 యాడ్ చేస్తే మనకు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆల్టర్నేట్ డిజిట్స్ 9 అవుతుంది. అండ్ రిమైనింగ్ ఏమున్నాయి, ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో 9 and 1కి డిఫరెన్స్ ఎంత, మనకి 8 వచ్చింది. సో మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలనుకున్నాం, 0 కానీ 11 కానీ ఉండాలి. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏంటి, ఆప్షన్ సి అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ ఏమవుతుంది, ఇక్కడ 5 and 3 అన్నట్లయితే 8 అవుతుంది. అండ్ రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయి, ఓన్లీ 8 ఉంది. సో 8 and 8కి డిఫరెన్స్ ఎంత, 0. దట్ మీన్స్ 38.5 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్, విచ్ ఈస్ 11 మల్టిపుల్ ఆల్సో. సో ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మనం ఖచ్చితంగా 11 మల్టిపుల్ ద్వారాగా మనమైతే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటి, ఫైండ్ అవుట్ చేస్తున్న వాల్యూకి సంబంధించిన ఫార్ములాలో ఖచ్చితంగా పై అనేది ఉండాలి. పై అనేది ఉంటే ఆన్సర్ అనేది 11 మల్టిపుల్ అవుతుంది. డైరెక్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేయకుండా మనము 11 మల్టిపుల్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలాసార్లు అడిగాడు కూడా, చాలా వరకు అందరికీ తెలుసు అనుకుంటా ఈ మోడల్. సో ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈస్ 48 km/h. Including stoppages it is 40 km/h. What is the stoppages time of the train per hour? సో ప్రతి గంటకి ఎన్ని నిమిషాలు ఆ ట్రైన్ అనేది ఆగుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. అది ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా అనేది అందరూ బై హార్ట్ చేయండి. ఇన్ కేస్ బై హార్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏం చేయాలి అన్నట్లయితే ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ వాల్యూ అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజ్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ అనేది చూడాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 8. ఆ 8ని మనము ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్, మనకి స్పీడ్ ఎంత అయితే ఉందో ఆ స్పీడ్ తోటి మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో 8/48 ఇక్కడ వచ్చింది. అండ్ పర్ అవర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంటూ 60 చేస్తాం ఫ్రెండ్స్. కొన్ని క్వశ్చన్స్లో మనకి పర్ 2 hours అని అడగచ్చు, లేదా 3 hours అని అడగచ్చు, లేదా 45 minutes అని చెప్పేసి అడగచ్చు. ఇలా డిఫరెంట్ టైమ్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పర్ అవర్ అన్నాడు కాబట్టి పర్ 1 hour 60 minutes కాబట్టి ఇంటూ 60 చేసాం. ఇన్ కేస్ 2 hours అయితే 120 చేస్తాం ఫ్రెండ్స్. ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో 8 1 times, 8 6 times క్యాన్సిల్ అవుతుంది, 6 10 times ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ 10 అనేది మన ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి మనకైతే ఇక్కడ ఇచ్చాడు. సో ఇదే లాజిక్ ప్రకారంగా మనకైతే ఒకసారి ఐబిపిఎస్ పిఓ మెయిన్స్లో మనకి ఈ ఫ్రీ హిట్ క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది అంటే సేమ్ ఇదే వాల్యూస్ కాదు, ఇదే లాజిక్ పైన మనకైతే ఐబిపిఎస్ పిఓ మెయిన్స్లో అయితే ఒకసారి మనకి ఫ్రీ హిట్ క్వశ్చన్ ఇచ్చాడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రిలేటెడ్గా. ఆ క్వశ్చన్ అసలు చూస్తే పిచ్చెక్కుద్ది అనమాట మనకు, అలా ఉండిద్ది ఆ వాల్యూస్ అన్ని. కానీ లాజిక్ అనేది తెలిస్తే అసలు సాల్వ్ చేయకుండా ఆన్సర్ అనేది పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఫైనల్ ఆన్సర్ మనకి రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది. జస్ట్ క్వశ్చన్ చూడగానే మనం ఎలా చెప్పగలుగుతాము అన్నట్లయితే ఇక్కడ కాన్స్టెంట్కి ముందు మనకేముంది ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా కాన్స్టెంట్కి ముందు ఏముంది, నెగిటివ్ సింబల్ ఉంది. ఎప్పుడైనా కంపేర్ చేస్తున్న రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన కాన్స్టెంట్స్ వాల్యూకి ముందు రెండిటికి నెగిటివ్ సింబల్ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్గా మీరైతే తీసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సో దీని వెనుకున్న లాజిక్ ఏంటి అన్నట్లయితే ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ వాల్యూకి ముందు నెగిటివ్ సింబల్ ఉంటే ఒక రూట్ వాల్యూ పాజిటివ్ వస్తుంది, ఇంకోటేమో నెగిటివ్ వస్తుంది.
సో అలా రెండు ఈక్వేషన్స్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం ఫ్రెండ్స్. ఎందుకు? ఒకసారి పాజిటివ్ని నెగిటివ్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది, ఇంకోసారి నెగిటివ్ని పాజిటివ్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. సో ఇదంతా సాల్వ్ చేసి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా ఈ లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ కూడా మనము డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అనేది పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఫైనల్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఎక్స్ లెస్ దెన్ వై అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఎలా చెప్తున్నాము ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వాల్యూస్ మనం అయితే సాల్వ్ చేయట్లేదు. ఎక్స్ కోఎఫిషియంట్కి ముందు పాజిటివ్ సింబల్ ఉంది, కాన్స్టెంట్కి ముందు కూడా మనకి పాజిటివ్ సింబల్ ఉంది అన్నట్లయితే ఫైనల్ రూట్ వాల్యూస్ రెండు మనకి నెగిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయి. అండ్ అలానే కాన్స్టెంట్ అంటే వై కోఎఫిషియంట్కి ముందు మనకేముంది, ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంది, అండ్ కాన్స్టెంట్కి ముందు ఏముంది, పాజిటివ్ సింబల్ ఉంది. అంటే ఇక్కడ ఫైనల్ రూట్ వాల్యూస్ ఏమవుతాయి అన్నట్లయితే రెండు పాజిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము కంపేర్ చేసేటప్పుడు పాజిటివ్లు గ్రేటరా నెగిటివ్లు గ్రేటరా అన్నట్లయితే ఖచ్చితంగా పాజిటివ్లే గ్రేటర్ అని చెప్పగలుగుతాం కదా. దట్ మీన్స్ ఫస్ట్ నెగిటివ్ అండ్ ఆ తర్వాత పాజిటివ్ ఎక్కడైతే వచ్చిందో ఆ వాల్యూ అనేది అదర్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు గ్రేటర్గా ఉంటుంది. సో ఇక్కడ y అనేది ఎక్స్తో కంపేర్ చేస్తే గ్రేటర్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఎక్స్ లెస్ దెన్ వై అనేది ఇక్కడ గ్రేటర్ వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫ్రీ హిట్ క్వశ్చనే. ఈ క్వశ్చన్ని మనం చూడగానే ఆన్సర్ అనేది పిక్ చేసుకోవాలి. ఆన్సర్ ఏంటి అన్నట్లయితే ఆప్షన్ సి ఫ్రెండ్స్. సో ఎలా అవుతుంది ఏంటి అనేది లాజిక్ చూద్దాం. అంటే ఈ ఫార్మేట్లో ఉంటాయి నెంబర్స్, ఇవనే కాదు ఈ ఫార్మేట్లో మనకి ఏ వాల్యూస్ ఉన్నా కానీ ఆన్సర్ అనేది 4 వస్తుంది. ఎందుకనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 1141ని మనం ఏగా, 1149ని మనం బీగా కన్సిడర్ చేస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏబిగా మనకైతే వస్తుంది. సో ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి 4ab అవుతుంది. అండ్ డినామినేటర్లో ab అలానే ఉంటుంది. ab క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది ఏంటి, 4. సో అదే మనం ఇదంతా సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ పిక్ చేసుకుంటాము ఆప్షన్ సి అని ఫ్రెండ్స్. సో ఈ ఫార్మేట్లో ఉండాలి, వాల్యూస్ అనేవి మారినా పర్లేదు కానీ ఇదే ఫార్మేట్లో ఉండాలి, ఫార్మేట్ అనేది మారకూడదు. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం చూద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ మనం చూడగానే ఆన్సర్ అనేది పిక్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 60 అవుతుంది. ఎలా అవుతుందని చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ ఏబిసి ఫార్మేట్లో మనకి ఈ వాల్యూ అనేది ఉంది న్యూమరేటర్లో. దట్ మీన్స్ మనం ఆ వాల్యూ మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏగా అయితే మనం రాసుకోవచ్చు. సో డినామినేటర్లో మనం చూసినట్లయితే సేమ్ టు సేమ్ అదే ఫార్మేట్లో ఉంది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అండ్ అలానే మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏగా అయితే వాల్యూస్ ఉన్నాయి. సో దట్ మీన్స్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అండ్ అలానే డినామినేటర్లో ఉన్న ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకు మిగిలేది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి. దట్ మీన్స్ ఏ బి అండ్ సి. 15 ప్లస్ 20 ప్లస్ 25 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి టోటల్ 60 అవుతుంది. అదే మన ఫైనల్ ఆన్సర్. ఎప్పుడైనా క్వశ్చన్ అనేది ఈ ఫార్మేట్లో ఉంటే జస్ట్ ఆ ఇండివిజువల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని యాడ్ చేసి ఆన్సర్ అనేది పిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ మనం చూడగానే మనం ఆన్సర్ అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో రెండు డిఫరెంట్ వాల్యూస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూడాలి. దట్ మీన్స్ గ్యాప్ అనేది చూడాలి. అదే మన ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 3.254 మైనస్ 0.746 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీస్తే 2.508 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీని వెనుకున్న లాజిక్ ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే న్యూమరేటర్లో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఫార్మేట్లో ఉంది, అవునా. సో ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబీగా అయితే రాసుకోవచ్చు. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఇక్కడ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా మిగిలింది ఏంటి, ఏ మైనస్ బి. ఏ మైనస్ బిఏ మనం ఇక్కడ సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. సో సాల్వ్ చేస్తే ఏదైతే వస్తుందో అదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఈ లాజిక్ అనేది ఐడియా ఉంటే జస్ట్ మనం ఏం చేస్తాము, ఆ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది తీసుకొని ఆన్సర్ అనేది పిక్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఓకేనా. వీటికి సంబంధించి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. √6 ప్లస్ √6 ప్లస్ √6 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. రూట్లో వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని రెండు వరుస సంఖ్యల యొక్క లబ్ధంగా తీసుకోవాలి. కాంజుగేటివ్ నెంబర్స్ యొక్క మల్టిపుల్గా తీసుకోవాలి. దట్ మీన్స్ మనకి ఇక్కడ 3 టైమ్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి 6 అవుతుంది. అవునా. సో అండర్ రూట్లో మనకి పాజిటివ్ ఉంది అంటే ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి 3 అవుతుంది. రెండిట్లో ఏది పెద్దదో అది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ నెగిటివ్ ఉన్నట్లయితే, ఓకేనా, ఈ విధంగా నెగిటివ్ ఉన్నట్లయితే మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. రెండిట్లో చిన్నదేదో అదే మన ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే, ఇన్ కేస్ ఈ విధంగా మల్టిప్లికేషన్ ఉన్నట్లయితే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అన్నట్లయితే ద నెంబర్ ఇట్ సెల్ఫ్, రూట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూనే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఇచ్చిన విధంగా మనకి ఆల్టర్నేట్గా ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్ ఇంకోసారి ప్లస్ ఇంకోసారి మైనస్గా ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే జస్ట్ ఒక చిన్న ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. √4a - 3 + 1 డివైడెడ్ బై 2 ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములాలో మనమైతే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ప్లేస్లో మనకి రూట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 4 × 6 - 3 అనేది అండర్ రూట్లో ఉండాలి, +1 డివైడెడ్ బై 2. 6 4 times 24, 24 - 3 అంటే 21. దట్ మీన్స్ ఇక్కడ √21 వస్తుంది. √21 + 1 అలానే ఉంది, డివైడెడ్ బై 2 ఫ్రెండ్స్. సో మన ఫైనల్ ఆన్సర్ √21 + 1/2 అనేది ఇక్కడ వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ హిట్ క్వశ్చన్స్ అనేవి మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రీ హిట్ క్వశ్చన్స్ పైన పార్ట్ 2 అనేది కావాలి అనుకున్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను పార్ట్ 2 కూడా ప్లాన్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.